మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మొత్తం నేను చేసుకున్న పనులన్నీ షూట్ చేశాను. అలాగే నేను ఒక 10 ఇయర్స్ నుంచి గణపతికి అయితే ఒక స్తోత్రాన్ని చదువుకుంటున్నానండి. అదైతే మీకు షేర్ చేస్తున్నాను. ఎవరికైనా యూజ్ అయితే కంపల్సరిగా చదవండి. ఇది చదువుకోవడం వల్ల చాలా బాగుంటుందని అయితే నేను చెప్తున్నాను. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్తోని నేను నిన్న మొగ్గలను అయితే వాటర్లో వేసానండి. ఎర్లీ మార్నింగ్ లెగ్గానే మీకు చూపిస్తాను అన్నాను కదా. ఇదిగోండి నైట్ వేసిన తర్వాత మార్నింగ్ లెగ్సేటప్పటికి ఎంత బాగా విడాయో చూడండి. బాగా చాలా రెడ్గా ఉన్నాయి కదండి. నీళ్ళలో ఉండడం వల్ల రెడ్గా పువ్వులు వస్తాయండి. మా తోటకోడలు అయితే ఒక్కొక్కసారి మొగ్గలు పంపిస్తుంది, ఒక్కొక్కసారి అయితే పువ్వులు పంపిస్తుంది అనమాట. ఇంకా మొగ్గల్ని పంపిస్తే ఇంక మీకు షేర్ చేద్దామని అనిపించి నేను షేర్ చేస్తున్నాను. ఇంకా గచ్చులు కడుక్కోవడం, ముగ్గులు పెట్టుకోవడం అన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా కొన్ని పనులు అయితే చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత అయితే నేను దీపారాధన చేసుకోవడానికైతే ముందు తులసమ్మ దగ్గర పెట్టుకుంటున్నాను. ఎందుకంటే దేవుడి మూల కొంచెం అంతా క్లీన్ చేసుకున్నప్పటికీ లేట్ అయిపోద్దండి. అందుకని తులసమ్మ దగ్గర అయితే ఎర్లీ మార్నింగ్ రోజు నేను క్లీనింగ్ చేస్తానని ముందు తులసి మొక్క దగ్గర దీపారాధన అయితే నేను కంప్లీట్ చేసుకుంటున్నాను. నేను వినాయకుడికి ఒక 10 సంవత్సరాల నుంచి అయితే ఒక స్తోత్రాన్ని కంపల్సరిగా చదువుకుంటానండి. అంటే నేను దీపం వెలిగించాకని కాదు, దేవుడి మూలకి వెళ్ళిన తర్వాత అయినా ఒక్కొక్కసారి ఇంకా నాకు పని అయిపోద్ది అనుకుంటే స్టార్టింగ్ నుండే నేను స్టార్ట్ చేస్తానన్నమాట. ఒక్కొక్కసారి అయితే పువ్వులు సర్దుకున్నప్పటి నుండి నేను మొదలు పెట్టుకొని హారతి ఇచ్చే వరకు చదువుకుంటానండి. అదైతే నేను మీకు షేర్ చేస్తున్నాను. ఈరోజు మీలో ఎవరికైనా నచ్చితే గనక ఇది చదువుకోవడానికి ట్రై చేయండి. చాలా మంచిదండి. పిల్లలు కూడా మనకి చదువుకునే పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి వినాయకుడికి నిత్యం మనం తలుచుకొని పూజ చేసుకుంటే బాగుంటుందని అయితే నా ఉద్దేశం. అందుకే మీకు చెప్తున్నాను. ఇది రుణహ్రస్తు గణపతి స్తోత్రం అని చెప్పి మీకు లలితా సహస్రనామ పారాయణ చేసేటప్పుడు ముందున స్టార్టింగ్ పేజ్లో ఉంటుందండి. కైలాసే పర్వతే రమ్యే శంభుం చంద్రార్ధశేఖరం షడాంనాయ సమాయుక్తం ప్రపంచనాగకన్యక దేవేశ పరమేశాయ సర్వశాస్త్రాజ్ఞపారగ ఉపాయ మృణ్ణాసస్య కృపాయవత సాంప్రయాత్ సమాకృష్టం త్వయా భద్రే లోకానామృతకామ్యాయ తత్సర్యం సంప్రవక్షవామి సావధానవదారయ అస్య శ్రీ రుణహ్రస్తు గణపతి స్తోత్రమంత్రస్య సదాశివఋషిః అనుష్టచంద్రః శ్రీ రుణహ్రస్తు గణపతిర్దేవతః. మీకు ఇది పూర్తిగా కావాలని కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరిగా చదువుతాను. ఒక 3 మినిట్స్లో కంప్లీట్ అయిపోద్దండి. రోజు చదువుకుంటే చాలా మంచిదన్నమాట. ఉదయం సాయంత్రం చదివితే ఇంకా మంచిది. నాకు మంచి రిజల్ట్ రావడం వల్లే మీకు నేను చెప్తున్నాను, ఇది షేర్ చేశాను. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిందండి. రోజు అయితే ఇంక ఎండాకాలం వచ్చిందని చెప్పి ఇంకా మజ్జిగన్నమే తింటున్నారని చెప్పాను కదండి. పిల్లలు కూడా అప్పుడప్పుడు పెరుగన్నమే తింటున్నారనమాట. ఇంక ఈరోజు అయితే పెద్ద పాప మ్యాగీ చేయమని అడిగిందండి. అందుకని పాపకైతే నేను ముందు మ్యాగీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. దీనికి ఇంకా రైస్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఈరోజు బాగా పనులు అయితే ఎక్కువ ఉన్నాయండి. అందుకని ఎక్కడ ఖాళీ లేకుండా చేస్తున్నాను. చేసింది ప్రతిదీ మీకు నేను షూట్ చేస్తున్నాను. పొయ్యి మీద అయితే మ్యాగీ పెట్టిన తర్వాత నేనైతే సిమ్లో పెట్టుకున్నానండి. ఈలోపు అది అయ్యేలోపు అయితే బయటన కొంచెం టవల్స్ అయితే ఉన్నాయి. అవన్నీ నేను ఆరబెట్టేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మిషన్లో వేసుకోవడానికి బట్టలు అయితే ఉన్నాయండి. బెడ్షీట్లు చేంజ్ చేసిన తర్వాత ఆ బెడ్షీట్లను అయితే వాష్ చేయలేదండి. ఓన్లీ బట్టలే వాష్ చేశాను అనమాట. ఇంకా బెడ్షీట్లు అవన్నీ మిషన్లో అయితే వేసుకోవాలి. ఇంక అందుకని ముందు తాడు మీద ఉన్నవైతే నేను మొత్తం ఖాళీ చేసుకుంటున్నాను. ఇంకా టవల్స్ ఎప్పటికప్పుడు తీసి మడతలు పెట్టేసుకొని ఒక 2 డేస్కి ఒకసారి అయితే నేను వాష్ చేసేస్తున్నానండి. ఇంకా బయట కూడా ఎక్కువసేపు ఉంచకూడదు. ఎందుకంటే డస్ట్ బాగా వచ్చేస్తుందండి. ఎండాకాలం వచ్చిందంటే కొంచెం ఆరిపోయిన తర్వాత మడతలు పెట్టి నేనైతే లోపల పెట్టేసుకుంటాను ఈ టవల్స్ అన్నీని. ఇంక ఈరోజు రేపు కూడా యూజ్ చేస్తారు కదండి. ఇంకా మరుసటి రోజు అయితే నేను వాష్ చేసేస్తున్నాను అనమాట. నార్మల్గా చలికాలం అప్పుడు అయితే అంత బేగా చేయనండి. ఎండాకాలం ఏంటంటే కొంచెం తుడుచుకున్న తర్వాత కూడా వీటిని 2 సార్లు 3 సార్లు అలా వాడుతూ ఉంటారనేసి టవల్స్ని అయితే 2 డేస్కి ఒకసారి వాష్ చేసేస్తున్నాను. బెడ్షీట్లు కూడా అందుకే 4 డేస్కి అలాగ చేంజ్ చేసేస్తున్నానండి. నార్మల్గా అయితే ఒక 1 వీక్ అలా ఉంచేదాన్ని. ఇంకా అవి కూడా ఇంకా పాడైపోతాయి. ఎండాకాలం వచ్చిందంటే ఇంకా చెమట పట్టినట్టు ఉంటుంది కదండి. వీళ్ళు కూడా ఇంకా చెమటతోని బయట నుండి వస్తారు, అలా మంచాలు ఎక్కేస్తారు. అందుకని తీసేస్తానన్నమాట. నేను బయట నా టవల్ అవన్నీ మడతలు పెట్టుకొని వచ్చేటప్పటికి ఇది సిమ్లో అయితే పెట్టాను కదండి.
అదైతే కుక్ అయిపోయింది. ఇంకా తినైతే వేడన్నమే తింటున్నారు. అందుకని తనకైతే రైసు నేను స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఈలోపు వేరే పని చేసుకునేటప్పుడు రైస్ కుక్ అయిపోద్ది కదండి. అందుకని ఇంకా పాపకైతే నేను మ్యాగీ వేసి ఇచ్చేస్తున్నానండి. నేను చదివిన గణపతి స్తోత్రం ఉంది కదండి, అది రెగ్యులర్గా మీరు చదవండి. మీకు కంపల్సరిగా తేడా అనేది అయితే కనిపిస్తుందండి. నేను చదివిన తర్వాత చెప్తున్నాను. మా వీధిలో కూడా నేను చాలా మందికి చెప్పానండి చదువుకోమని, చాలా మంచిదని. ఇది అసలు ఎవరైనా సింపుల్గా చదువుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా ఈజీగానే ఉంటుందండి. మీరు ఒక 1 మంత్ ప్రాక్టీస్ చేసుకున్నారంటే అక్కడి నుంచి మీకు కంటతా వచ్చేస్తుంది. నాకైతే ఇది కంటతా పట్టేసానండి. నేను నార్మల్గా పని చేసుకుంటూనే చేసేసుకుంటాను అనమాట. బుక్ పట్టుకొని అయితే ఏం కూర్చోను. దీపారాధనకి అన్నీ రెడీ చేసుకుంటూ దీపం వెలిగించుకొని, పువ్వులు సర్దుకొని, అగరబత్తులు వెలిగించుకొని అలా చేసుకుంటానన్నమాట. ఒక్కొక్కసారి నాకు టైం ఉంటే ముందు గణపతిది అయిపోయిన తర్వాత లక్షవారం, శుక్రవారం మాత్రం లక్ష్మీ అష్టోత్తరం ఉంటుంది కదండి, అది మంగళవారం, లక్షవారం, శుక్రవారం కంపల్సరిగా చదువుతాను. లలిత మాత్రం శుక్రవారం మార్నింగ్ అవ్వలేనప్పుడు ఈవినింగ్ అయితే కంపల్సరిగా పారాయణ చేస్తానండి. కానీ వారంలోని ఒక్కసారి మాత్రం అమ్మవారికి నేను పాలు, పెరుగు, నెయ్యి ఏదో ఒకటి యాడ్ అయ్యేటట్టు అయితే మాత్రం ప్రసాదం చేసి నైవేద్యం అయితే పెడతాను. అంటే రోజు పరవన్నమే, ప్రతిసారి పరవన్నమే చేయలేం కదండి. గోధుమ నూక ప్రసాదం చేసేటప్పుడు నెయ్యి అయినా ఏదైనా కలుపుకున్నా అలా ఏదో ఒకటి పాలుకు సంబంధించింది కలిసేటట్టు, లేదంటే దద్దోజనమైనా ప్రిపేర్ చేసుకొని అలా పెడతానండి వారంలో ఒక్కసారి. అది మంగళ, అలాగే శుక్ర, లక్షవారాల్లో పెట్టుకుంటే ఇంకా మంచిది. కానీ వారం ఏదైనా పర్వాలేదండి. కాకపోతే నేను చెప్తున్నాను, మీకు వీలైతే కనుక ఆ 3 రోజుల్లో ఏదో ఒక రోజు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంకా పాపకైతే మ్యాగీ ఇచ్చాను కదండి, ఇంకా అన్నం అయితే అయిపోయిందనమాట. నేను వేడన్నమే రోజు మజ్జిగ అయితే వేసి పెడతానండి. నైట్ అన్నం అయితే ఎప్పుడు పెట్టననమాట. అది ఆవుకి పెట్టేస్తాను. చాలామంది నైట్ అన్నంలోని పాలు, పెరుగు అలాగే వేసి తోడు పెడతారండి. తెల్లవారికి అయితే అది తింటారు. కానీ వీళ్ళకి మరి ఇంకెప్పుడు అలాంటి అలవాటు అయితే లేదు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు కూడాని. అందుకని చెప్తున్నాను అనమాట. కానీ అలా తింటే చాలా మంచిది అంటారండి. దీనికైతే ఇగోండి మజ్జిగ అయితే చేశాను కొంచెం పల్చగా. అందులోనైతే రైస్ వేసేసి దానిలో కొంచెం సాల్ట్ అయితే నేను యాడ్ చేస్తానండి. వేసి పెడతాను. ఆవకాయ అయితే కారం ఆవకాయ ఉంటుంది కదండి, అది తింటారనమాట. అలాగే నేను పక్షులకి రోజు రైస్ అయితే పెడతాను కదండి, పక్షులకు కూడా పెట్టేశాను. ఇంకా మొలకలు అయితే తీసుకొని వచ్చారండి. నేను మొలకలు తినేస్తున్నాను. ఈరోజు పెళ్లి కూతురుని చేసింది ఫంక్షను ఒకటి ఉందండి, పిలిచారని చెప్పాను కదా. ఇంకా అక్కడికైతే రెడీ అయిపోయానండి. సారీ అయితే చేంజ్ చేసుకొని వెళ్ళిపోవడమే ఉంది. ఇంకా అక్కడికైతే బయలుదేరుతున్నాను అనమాట. రిటర్న్ వచ్చిన తర్వాత ఇంకా మధ్యాహ్నంకి అయితే ప్రిపేర్ చేస్తానండి. తాంబూలం తీసుకొని వచ్చేయడమే. ఇంకా అక్కడికైతే నేను వెళ్తున్నాను. వెళ్ళేటప్పటికైతే ఒక 10:30 అయిపోయిందండి. వాళ్ళు 10:00 అని చెప్పారు. కానీ మాకు డప్పులు వినబడతాయి కదండి, అవి స్టార్ట్ అయిన తర్వాత వెళ్తే బాగుంటుందని నేనే ధీమా చేశాననమాట. మళ్ళీ వెళ్ళిన తర్వాత వెయిటింగ్ అని ఎండ చూడండి చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇంక వెళ్ళినా అక్కడ వెయిట్ చేయాలి. ఇంక ఇంట్లో కూడా పని ఉంది కదా అనేసి ఇంకా నేను లేట్గానే వెళ్ళాను. మా ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత చూడండి మెట్లు ఇలా ఉంటాయి. ఇలా పైకి ఎక్కిన తర్వాత ఇంకా పైకి వెళ్ళాలండి. ఆ పైన కూడా ఇల్లులు ఉంటాయి అన్నమాట. ఇక్కడ వాళ్ళు ఎవ్వరు పిలిచినా నేను కంపల్సరీగా వెళ్తాను. అందుకని వెళ్తున్నానండి. చూడండి ఇక్కడ నుంచి అయితే మెట్లు కూడా సరిగ్గా లేవు. ఇలా ఎక్కి ఆ పైకి అయితే వెళ్ళాలన్నమాట. వెళ్ళిన తర్వాత అక్కడైతే నేను తాంబూలం అది తీసేసుకున్నానండి. ఇంకా మళ్ళీ కిందకు వచ్చాను. ఎందుకంటే షూట్ చేసామంటే ఇంకా అందరు ఇష్టపడతారు, ఇష్టపడకపోవచ్చు కదండి. వాళ్ళు జస్ట్ మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, మన రిలేటివ్స్ వాళ్ళు కాదని నేనైతే షూట్ చేయలేదు. ఇంటికైతే వచ్చానండి. వచ్చిన తర్వాత మళ్ళీ సారీ అయితే చేంజ్ చేసుకున్నాను. మధ్యాహ్నం లంచ్లోకి అయితే సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు లక్షవారం కదా, ఇంకా అందుకనేసి నేను బంగాళదుంప, క్యారెట్ అయితే ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నాను. అలాగే కొంచెం రసం కూడా పెట్టుకొని, మార్నింగ్ది రైస్ అయితే ఇంకొంచెం ఉందండి. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం వేడన్నం అయితే వండుతున్నాను అనమాట. తినైతే వేడిగా ఉంటేనే తింటారండి. అందుకని ఇంక పిల్లలు నేను కొంచెం చల్లగా అయిపోయినా పర్వాలేదు కానీ తిని వేడి వేడిగా తింటారని చెప్పి తనకైతే కొంచెం మళ్ళీ రైస్ పక్కన పెట్టుకున్నాను. ఆవాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి అన్నీ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకున్నానండి. అది కొంచెం ఫ్రై అయ్యాక ఫస్ట్ అయితే క్యారెట్ వేసుకోవాలి. వేసుకొని దానిలో సాల్ట్ ఇంకా పసుపునైతే నేను యాడ్ చేసుకొని ఇది జస్ట్ 2 మినిట్స్ ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు బంగాళదుంపనైతే నేను యాడ్ చేసుకుంటున్నాను.
యాడ్ చేసుకున్న తర్వాత ఇది సిమ్లో పెట్టుకొని దగ్గరికి మగ్గపెట్టుకోవాలండి. ఇంకా లాస్ట్లోనైతే కారం యాడ్ చేయాలన్నమాట. ముందే వేసేస్తే అడుగైతే పట్టేస్తుందండి. ఇదిగోండి చూడండి కొంచెం దగ్గరికైతే మగ్గినట్టు అయ్యింది కదండి. ఇదిగోండి ఒక పక్క ఇంకొంచెం రసం అయితే పెట్టుకున్నాను, అలాగే రైస్ కూడా పెట్టుకున్నాను. ఇంకా నైట్కి కూడా ఫంక్షన్స్ ఉన్నాయండి, అందుకని చాలా కొంచెం కొంచెమే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు. ఇప్పుడు ఫైనల్గా కారం అయితే నేను యాడ్ చేసుకున్నానండి. ఇంకా కారం వేసిన తర్వాత జస్ట్ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేశాను. ఇంకా కారం వేసాక ఒక్క 2 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉంచుకుంటే ఇది ప్రిపేర్ అయిపోద్దండి. ఇంకా రైస్ కూడా కుక్ అయిపోయిందనమాట. ఇంకా అందుకని రైస్ కూడా నేను వార్చేసుకుంటున్నాను. ఇంకా రసం అయితే తాలింపు పెట్టుకోవాలండి. కొంచెం వేడి వేడిగా అప్పటికప్పుడు వండితే బావుంటదండి. కాకపోతే ఇంక ఈ ఎండల వల్ల అయితే మార్నింగ్ వండేస్తున్నాను. ఇంక ఈ రోజైతే ఇంకా పెళ్ళికూతురు ఫంక్షన్‌కి వెళ్ళడం వల్ల ఇంకా మధ్యాహ్నంకి లంచ్ టైమ్ అయితే అయిపోయిందండి. అక్కడ నుండి వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. ఇంక అందుకే ఫాస్ట్‌గా చేస్తున్నాననమాట. ఇంకా రసం కూడా అయిపోయిందండి. ఇది కూడా నేను పోపయితే పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి కర్రీ అయితే కట్టేసాను. అది కూడా రెడీగా ఉంది. ఈలోపే ఇంకా మా పిల్లలైతే ఇంకా భోజనం అయితే పెట్టిమనేసి అంటున్నారండి. తిన కూడా వచ్చారనమాట. ఇంక అందుకని నేనైతే వేసేస్తున్నాను. రైసు ఇంకా కర్రీ కూడా వేసేస్తున్నాను. వేసి ముందయితే కొంచెం కర్రీతోని తిని తర్వాత అయితే రసం వేసుకుంటారండి. ఇంక అందుకని ముందు కూరే వేసి ఇచ్చేసాననమాట. ఇంక అందరం భోజనాలు చేయడం అయితే అయిపోయిందండి. ఇదిగోండి మొత్తం అన్నీ ఖాళీ అయ్యాయి. రైస్ అయితే ఈరోజు కొంచెం కరెక్ట్ సరిపోయినట్టే వండాను. నైట్‌కి మాత్రం కొంచెం ఎక్కువ పెడతానండి. మార్నింగ్ వస్తదని చెప్పాను కదా! అందుకని మధ్యాహ్నం ఎప్పుడు ఎక్కువ రైస్ అయితే వండను నేను. ఇంక సరిపోయినట్టే కరెక్ట్‌గానే వండుతాను. ఇంక భోజనాలు అయిపోయిన తర్వాత మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి నేను. ఎందుకంటే నైట్‌కి ఒక ఫంక్షన్ ఉంది. ఇంకా బద్ధకించి పడుకున్నాననుకోండి, ఇంకలా పని ఎక్కడ పని అక్కడ ఉండిపోద్ది. ఇవన్నీ ఖాళీ చేసి సింక్‌లో పెట్టేస్తే ఇంక పనావిడ రాంగానే గిన్నెలు తోమి తడిగుడ్డలయితే పెట్టేస్తదండి. ఇంక అందుకననమాట. మొత్తం ఈ డైనింగ్ టేబుల్ అంతా క్లీన్ చేసుకున్నాను. కొంచెం బట్టలున్నాయని చెప్పాను కదండీ! బెడ్‌షీట్లు ఆరబెట్టలేదని. ఇంకా అవి కూడా మిషన్‌లో వేసి ఆరబెట్టేసుకుంటున్నానండి. నేను ఇంకెక్కడికైనా ఫంక్షన్‌లకి వెళ్ళాలంటే పెండింగ్ పెట్టుకోకుండా పనంతా చేసేస్తానండి. ఇంకా కొంచెం ఫ్రీగా ఉంటదని అటు నుండి వచ్చిన తర్వాత ఇంక అలసిపోయినా సరే అలా పడుకోవచ్చు కదా! నెక్స్ట్ డే కూడా కొంచెం ఏమైనా పనది లేకుండా ఉంటే బావుంటదని. ఈ వ్లాగ్ మీకెలా అనిపించిందండి? ఒకవేళ ఇది మీకు నచ్చిందనుకోండి ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.